గారు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాగా పొల్లారావు గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారదా గారు, అదేవిధంగా నిడదోలు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొరగారు, అదేవిధంగా కారింగి వెంకటేశ్వర గారు, మణి గారు, అదేవిధంగా మరి వడయార్ శ్రీనివాస్ గారు, అనేక మంది, అదేవిధంగా కొవ్వూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజిబాబు గారు, అనేక మంది, అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. మరి ప్రధానంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడం కన్నా మరి నిద్రపోతుందో ఆ నిద్ర లేపాలని, ప్రజలకు న్యాయం చేయాలని, ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు మాట్లాడారు. వైఎస్ శర్మిలా గారి యొక్క ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2 months బ్యాక్ ఒకసారి తాళీ బజావో కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర చేయడం జరిగింది. ఈరోజు కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మన పసి గారు, రఫీ గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ముచ్చుబాబు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్లు, టౌన్ ప్రెసిడెంట్లు, అలాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఈవేళ ఇక్కడ కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఈ తాళీ బజావో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో బాగా అబద్ధాలు ఆడే ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అతను మేనిఫెస్టోలో ఈవేళ వరకు కూడా 7 నెలల కాలం పూర్తయింది, ఒకటి కూడా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఏసీ లేదు సరిగా, కనీసం కూర్చుంటే కుర్చీ లేదు. నేను మంత్రి గారితో కూడా మన దుర్గేష్ గారికి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీని మీద ఇంప్లిమెంట్ చేయాలని. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉందండి, బస్ షెల్టర్ కట్టారండి. బస్ షెల్టర్లో బస్ షెల్టర్లో కూడా ప్యాసింజర్ నిలబడతాను లేకుండా చుట్టూరు ఏదో కట్టేసుకుంటున్నారు. మరి ఈ డిపో మేనేజర్లు ఏం చేస్తున్నారు, ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేంటే జనరల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్లో నాకు ఉంది కాబట్టి బహిరంగ పెడతాను. దయచేసి దీని మీద ప్రభుత్వాన్ని చర్య తీసుకోవాలని. అందులోనూ చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి 6 మాసాలు 8 మాసాలు సంవత్సరాలు టైం అక్కలేదు. జగన్ ఉన్నాడంటే ఆడికేమో ఏమి తెలవని ముఖ్యమంత్రి అంత తగలబెట్టిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ టు జెడ్ తెలుసు కాబట్టి 4వ సంవత్సరం ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏముందో అన్నీ తెలుసు కాబట్టి ఆయన చాలా తేలిగ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 6 ఇంప్లిమెంట్ తొందరగా చేయమని ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఒకసారి దండం పెట్టి చెప్పుకుంటున్నాం. తొందరగా ఈ 6 కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి జెండాలు పైకెత్తండి. మీరు మధ్యలో మాట్లాడకండి సార్, ఆ జెండాలు పైకెట్టండి అన్న మాట వచ్చేది. వీడియోలు తెస్తున్నాం కదా, ఏమంటే మీరు వెనక్కి రండి సార్. అన్ని పడేలాగా